న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుంది. ఈ క్రమంలో కౌమార బాలికలలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు మరో కీలక చర్య తీసుకుంది. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో ఇందిరమ్మ అమృతం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 14 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇక ఈ మేరకు పథకాన్ని అధికారికంగా నేడు భద్రాద్రి కొత్తగూడెంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా పోషకాహారంపై అవగాహన, బాల్య వివాహాల నివారణ, జీవన నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణలు కూడా అందించనున్నారు.